జనవరి 23, 2026 తేదీని వసంత పంచమి మహాపర్వదినాన్ని పురస్కరించుకుని అక్షరాభ్యాసం చేసుకోవచ్చా అని చాలామంది అడుగుతున్నారు. పనికిరాదు. ఎందుకంటే శుక్రమూఢం ఉన్న కారణంగా పంచమి తిథి ఎంత గొప్పదైనా సాధారణంగా అక్షరాభ్యాసానికి 5 సంఖ్య చాలా గొప్పది. అందుకే 5వ ఏట పూర్వం 5 సంవత్సరాల 5 నెలల 5వ రోజున తిదివార నక్షత్రాలు కూడా చూసుకోకుండా విద్యాభ్యాసానికి పెట్టేవారు. కారణం ఏంటంటే అప్పుడు అనుసృతంగా వచ్చేది. విద్య అనేటటువంటిది అప్పుడు ఏదో పుస్తకాల నుంచో కాదు, ఒకరు చెప్తూ ఉంటే వారిని మళ్ళీ మనం కూడా చెప్పి విద్యని నేర్చుకునేవారు. అయితే పంచమం అనేటటువంటిది 5వ సంఖ్యకు గొప్పతనం ఏంటంటే పంచమస్వరము పంచమ కోకిల అని పంచమస్వరంతో పలుకుతుంది. ఆ పలుకులో మాధుర్యం ఉంటుందని, ఆ విద్యకి సార్థకత చేకూరుతుందని పంచమాన్ని ఎంచుకున్నారు, పంచమ తిథిని ఎంచుకున్నారు. మామూలుగా పరిస్థితుల్లో అయితే మూఢం లేని సమయాల్లో అయితే వసంత పంచమి రోజున ఆ 5 పంచమి తిథి 5వ పంచమ తిథి కాబట్టి వసంత పంచమి రోజున చాలామంది అనుగ్రహించినటువంటి వారు బాసర వెళ్ళి సరస్వతీ నదీ తీరంలో, గోదావరి నదీ తీరంలో అక్కడ సరస్వతీదేవిని పూజించి అక్కడ అక్షరాభ్యాసం చేసుకునేవారు. లేనటువంటి వారు వారి వారి ఇళ్లలో గురువుల సమక్షంలో, ఉపాధ్యాయుల సమక్షంలో, తండ్రి సమక్షంలో, తల్లిదండ్రుల సమక్షంలో వారు అక్షరాభ్యాసం చేసుకునేవారు. కానీ ఈ సంవత్సరం 2026 విశ్వావసునామ సంవత్సరంలో మాత్రం శుక్రమూఢమి కారణం చేత అక్షరాభ్యాసం కానీ, అక్షరాభ్యాసం అనేమి శంకుస్థాపనలు, గృహారంభములు, గృహప్రవేశములు, వివాహాదులు, ఉపనయనాలు ఏవి కూడా పనికిరావు. అందుకే మౌఢ్యములో శుక్రమౌఢమి లేదా గురుమూఢమిలో చేసుకోదగినటువంటి కార్యక్రమములు, చేసుకోకూడని కార్యక్రమాలని ప్రతి సంవత్సరము కూడా పంచాంగాల్లో పంచాంగకర్తలు చెప్తారు. అంచేత ఈ యొక్క మూఢంలో ఈ యొక్క అక్షరాభ్యాసం పనికిరాదు. అక్షరాభ్యాసానికి గురు శుక్ర బలమే ఎక్కువగా ఉండాలి. గురు శుక్ర బలం ఇప్పుడు ఉండదు. గురుడు బ్రాహ్మణ గ్రహం, బృహస్పతి మంత్రివర్యులు దేవతలకి పురుషగ్రహం, శుక్రుడు ఆచార్యుడు, గురువెంతో ఆచార్యుడు అంతే. శుక్రుడు ఆచార్యుడు, శుక్రాచార్యుడు, రాక్షసులకు గురువు, రాక్షసులకు ఆచార్యుడు, బ్రాహ్మణ గ్రహం స్త్రీ గ్రహం. కాబట్టి గురు శుక్రుల యొక్క బలం ఉంటే కానీ అక్షరాభ్యాసంలో, విద్యాభ్యాసంలో పరిపూర్ణతను సాధించలేడు. ఆ పరిపూర్ణత మనకు కావాలి అంటే, వారికి పరిపూర్ణత కావాలంటే వారు పూర్ణమైనటువంటి బలంతో ఉండాలి జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా. కానీ ఖగోళంలో